నరపీడ, రుణ బాధలు తగ్గే లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఐశ్వర్యాన్నిచ్చే ఐశ్వర్య దీపం ఈ వీడియో మీకోసమే. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ఈరోజు వీడియోలో ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి అని ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. సో ముందుగా వాటికి కావాల్సినవన్నీ ముందుగా ఏర్పరచుకోవాలి. సో ఒక పెద్ద ప్రమిద, అలాగే 2 చిన్న ప్రమిదలు కావాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధము. నేనైతే ఇక్కడ నీళ్ళ బదులు గంగాజలాన్ని వాడుతున్నాను. సో మీకు గంగాజలం అందుబాటులో లేకపోతే స్వచ్ఛమైన నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు మనకి ట్యాప్లో వస్తాయి కదా, ఆ నీళ్ళు వేసుకొని మనము పసుపు అనేది సిద్ధం చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రోజ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఐశ్వర్య దీపంని ప్రతిరోజు వెలిగించుకోవచ్చు, కానీ ప్రతి శుక్రవారము మంగళవారాల్లో వెలిగించుకుంటే మరింత ఫలితాలు వస్తాయి. సో ఈ దీపము 11 రోజులు కానీ, 16 రోజులు కానీ, 21 రోజు కానీ, లేదా 41 రోజు కానీ సంకల్పం తీసుకొని మనం వెలిగించుకుంటే మరింత ఫలితాలు వస్తుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నట్లయితే, ఫస్ట్ ఈ దీపం పెట్టుకున్నట్లయితే ముందుగా కొత్తవి తెచ్చుకోవాలి. సో నేను ఇక్కడైతే ఆల్రెడీ వాడేస్తున్నాను. ఫస్ట్ ఇది చాలాసార్లు పెట్టున్నాను కాబట్టి సో దీంట్లోనే నేను చూపిస్తున్నాను. సో పసుపు చూస్తున్నారు కదా, ఎక్కడ తేమ లేకుండా ఫుల్గా మనము అప్లై చేసుకోవాలి. అలాగే అన్ని ప్రమిదలకి మనము నిండుగా పసుపు అప్లై చేసుకోవాలి. అయితే ఈ దీపంని పూజ మందిరంలో లేదా సపరేట్గా మనము పీఠం పెట్టుకొని వెలిగించుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపంని శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయం ముందే 4 నుంచి 6 లోపల వెలిగించుకోవచ్చు, లేదా సాయంకాలము 6 నుంచి 7 లోపల వెలిగించుకోవచ్చు. ఈ దీపం పెట్టుకోవాలి అంటే ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవండి. మనం రోజు నిత్యం దీపం వెలిగించేటప్పుడే అదే సమయంలో మనము ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. సో ప్రమిదలకి ఇలా నిండుగా పసుపు పూసుకొని ఫుల్ చుట్టూరు మనము బొట్లు అయితే పెట్టుకోవాలి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? డబ్బు నిలవడం లేదా? ఖచ్చితంగా ఈ దీపం పెట్టి చూడండి. మనకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా, లేదా మనము సంపాదించింది ఇంట్లో నిలబడలేకపోయినా, సో ఇలాంటి పరిహారాలన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఫలితం అనేది ఉంటుంది. ఈ దీపం పెట్టి చూడండి. ఇన్ని వారాలు అని సంకల్పం తీసుకొని మనము ఈ దీపాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మనకైతే ఫలితం అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ వచ్చేసి మనము ఈ దీపం పెట్టుకునే ముందుగానే మనము ఉప్పు అనేది ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఉప్పు సాయంకాలము సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎప్పుడు మనము ఇంటికి తెచ్చుకోకూడదు. శుక్రవారము 6 గంటలు, ఉదయము 6 గంటల నుంచి 7 గంటల లోపల మనం తెచ్చుకోవచ్చు, కానీ మిగతా రోజుల్లో సాయంకాలము మనం తెచ్చుకోకూడదు. శుక్రవారం అయితే అస్సలు తెచ్చుకోకూడదు. సంధ్య వేళల్లో ముందుగానే మనము కొత్తగా తెచ్చిపెట్టుకోవాలి. నేను ఇక్కడైతే ఆల్రెడీ తెచ్చుకొని మనము పూజకి లేదా బయట వాకిట్లో మనము చేస్తాం కదా, సో వాటికి యూస్ చేస్తాను. సో అదే ఉప్పు నేను ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలానే చుట్టూరు మనం బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెద్ద ప్రమిద పెట్టుకొని అందులో ఇంకొక ప్రమిద పెట్టుకొని ఉప్పు అనేది కింద పడనీయకుండా వేసుకోవాలండి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఉప్పు వేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకుండా మనము చక్కగా నిదానంగా మనము వేసుకోవాలి. తర్వాత మనము అలా సదరం చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షింతలు వేసి మనము దండం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద అయితే పెట్టుకోవాలి. మనము ఒక ప్రమిద అయితే మనం దీపారాధనకి వాడకూడదు. అందుకని ముందుగా ఒక ప్రమిద పెట్టుకొని అందులోనూ కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. మీ దగ్గర ఒక నాణ్యం కానీ ఉంటే ఆ నాణ్యం కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నా దగ్గర లేదు, అందుబాటులో లేదు కాబట్టి కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకొని పువ్వులతో అలంకరించుకుంటున్నాను. సో మీ దగ్గర గులాబీ పూలు ఉన్నా, చేమంతులు ఉన్నా మనము నీట్గా ఇలా అలంకరించుకుంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టము. మన అమ్మ లక్ష్మీ అమ్మ అలంకరణ ప్రియురాలు కాబట్టి మనం ఎంత చక్కగా ఎన్ని పూలతో అలంకరించుకుంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ మనం దండం పెట్టుకొని
ఇక్కడ స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మనం వాడుకోవచ్చండి. సో 3 ఒత్తులని ఒక ఒత్తిగా చేసుకొని నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి కానీ వేసుకొని మనము దీపారాధన అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను స్వచ్ఛమైన నువ్వుల నూనె అనేది నేను యూస్ చేస్తున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె కానీ అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యితో కానీ వెలిగించవచ్చు. ఎందుకంటే లక్ష్మీ అమ్మకి ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరమైంది కదా. సో ఆవు నెయ్యితో మీరు వెలిగించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు అగ్గిపెట్టెతో అస్సలు వెలిగించకూడదు. మనం ఎప్పుడైనా కానీ ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో మనము బొట్లు పెట్టుకోవాలి ముందు, తర్వాతనే మనము వెలిగించుకోవాలి. సో ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మనము అమ్మవారి ముందు పెట్టి మనము మన స్తోమతి కొద్దీ మనం ఏదైనా వాయినం ఇచ్చుకోవచ్చు. లేదా మనం ఏమైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదా పండ్లు ఏవైనా ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. అది కూడా లేకపోయినా కానీ ఒక్కటైనా బెల్లం ముక్క అనేది మనము అమ్మ దగ్గర పెట్టుకొని మనము దండం పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఉప్పుని ఏం చేయాలని మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా. సో శనివారం ఉదయమే మనము ఆ ఉప్పుని పారే నీటిలో కానీ చెట్టు మొదల్లో కానీ వేసుకోవాలి. లేదా ఒక బౌల్లో వేసుకొని సింక్లో పోయవచ్చు. కానీ సింక్ నీట్గా ఉండేటట్టు చూసుకోండి.